హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో భాగంగా మనం నేర్చుకోపోయే టాపిక్ ఏంటి, మా ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిలేటెడ్ మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ప్రీవియస్గా నేను ప్లేలిస్ట్లో అన్నీ మెన్షన్ చేశాను. 2021కి సంబంధించిన అన్నీ కూడా నేను 1 by 1 వీడియో పోస్ట్ చేశాను. ఎవరన్నా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియోస్ చూడండి. ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి సో మనం ఖచ్చితంగా చెక్ చేసుకొని వెళ్ళాలి. సో ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి మనము కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుంటాము. కాన్సెప్ట్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి వస్తాయి. ఓకే, సో ఇంకెందుకు లేదు, వీడియో బిగిన్ చేసేద్దాము. సో ఈ క్వశ్చన్ పేపర్ ఏంటి అంటే మనకి 6 ఏప్రిల్ 2021 ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ పేపర్ ఓకేనా. సో ఈ వీడియోలో మనము జిఎస్కి సంబంధించినవి క్వశ్చన్స్ క్విక్గా డిస్కస్ చేసుకుందాము. యాప్టిట్యూడ్ రీజనింగ్ జస్ట్ నేను కాన్సెప్ట్స్ వరకు చెప్తాను, ఆ కాన్సెప్ట్ మీరు నోట్ చేసుకోండి. ఓకేనా. సో ఎక్కువ మనకి ఎక్కడి నుంచి రిపీటెడ్గా అడుగుతున్నారో మనకి ఒక ఐడియా కోసం నేను చెప్తాను. ఓకే, సో ఇది మనకి రైట్ సర్క్యులర్ సిలిండర్, ఇది మనకి జామెట్రీ రిలేటెడ్ ఓకేనా. సో జామెట్రీ బేస్డ్ క్వశ్చన్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా జామెట్రీ రిలేటెడ్ మీడియన్. ఓకే, నెక్స్ట్ ఇన్ అక్టోబర్ 2020 నాసా నేమ్ ద సిగ్నస్ స్పేస్ క్రాఫ్ట్ ఆఫ్టర్ ద ఆస్ట్రోనెట్. ఇది మనకి కరెంట్ అఫైర్కి సంబంధించింది ఓకేనా. సో ఇలాంటివి వస్తే మనకి అవి ఖచ్చితంగా కరెంట్ అఫైర్ రిలేటెడ్. సో మీరేం చేస్తారు అంటే 2023కి సంబంధించిన అన్ని కరెంట్ అఫైర్స్ చూసుకోండి. సో జాన్ నుంచి డిసెంబర్ వరకు ఏదైతే జరిగినాయో సో 2023 అన్ని కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి కల్పనా చావ్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి రీజనింగ్ రిలేటెడ్ వెన్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ పేపర్. ఓకే, సో ఈ క్వశ్చన్ పేపర్లో మనకి అన్ని వెన్ డయాగ్రామ్స్ ఒక 3 to 4 నుంచి మనకు వస్తాయి క్వశ్చన్స్. సో ఖచ్చితంగా వెన్ డయాగ్రామ్స్ కాన్సెప్ట్ అనేది చూడండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి షెడ్యూల్స్ సో హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ ఇన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి బేసిక్గా షెడ్యూల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని అడుగుతున్నారు సో టోటల్గా మనకి ఇది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ట్రిగ్నోమెట్రీ సో ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ if a sum of money doubles itself in 10 years in the rate of simple interest and compound interest, most important simple interest ki formula enti SI is equal to P into R into T by 100. okay, next compound interest ki formula enti CI is equal to P into 1 plus R by 100 whole power n. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకే, బేసిక్ ఫార్ములాస్ అన్నమాట అవి. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఇస్ ద అవార్డ్ ఇన్స్టిట్యూట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఇండివిజువల్స్ ఆఫ్ కమ్యూనిటీస్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ హూ హ్యావ్ షోన్ ఎక్స్ట్రాడినరీ కరేజ్ అండ్ డెడికేషన్ ఇన్ ప్రొటెక్షన్ వైల్డ్ లైఫ్. సో వైల్డ్ లైఫ్కి సంబంధించి రూరల్ కమ్యూనిటీస్లో మనకి అవార్డ్ అనేది రావడం జరిగింది. సో ఎవరికి వచ్చింది అంటే అమృతాదేవి బీస్మాయ్ అవార్డ్. సో ఇది మనకి విచ్ ఇస్ రిలేటెడ్ టు ప్రొటెక్షన్ వైల్డ్ లైఫ్ ఓకేనా. సో ఎవరికో రాలేదు ఈ యొక్క అవార్డు పేరే అమృతా బీస్నాయ్ అవార్డ్ అనమాట. సో ఇది ఒక కమ్యూనిటీకి ఇస్తారనమాట. ఈ అవార్డు వైల్డ్ లైఫ్కి సంబంధించిన ఒక కేటగిరీ కింద ఇస్తారు ఈ అవార్డు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి రేషియో ప్రపోర్షన్ సో యాప్టిట్యూడ్ నుంచి మనకి రేషియో ప్రపోర్షన్ అనేది అడిగారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, రీజనింగ్. ఓకే, నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ నుంచి కూడా అడుగుతారు. నెక్స్ట్ ఇది మనకి డెసిమల్ సో P by Q, రేషనల్ ఫామ్, ఇర్రేషనల్ ఫామ్, P by Q ఫార్మాట్. ఇది ఈజీ మనకి. సో ఇలా ఇస్తే డివైడెడ్ బై 99. ఓకే, సో అది గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా పైన న్యూమినేటర్లో నెంబర్ అయితే ఏది చేంజ్ అవ్వదు, అలాగే ఉంటుంది. బట్ డినామినేటర్లో మనకి ఇక్కడ ఎంతవరకు అయితే మనకి పైన యారో ఉందో సో అన్ని వరకు అన్ని నైన్స్ అనేది వస్తాయి. సో ఇది మనకి సింపుల్ ట్రిక్, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, యూజ్ అవుతుంది. నెక్స్ట్ which of the following IIT have been declared one among the 7 E-Trade campus by FOSSEE. సో మనకి రీసెంట్గా IIT వాళ్ళు డిక్లేర్ చేశారు 7 E-Trade క్యాంపస్ అనమాట.
సో ఇది ఏ ఐఐటి క్యాంపస్ వాళ్ళు దీన్ని డిక్లేర్ చేశారు అండ్ ఐఐటి గాంధీనగర్. సో ఐఐటి గాంధీనగర్ విచ్ ఇస్ లొకేటెడ్ ఎట్ గుజరాత్. ఓకే, సో మనకి ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మా. ఓకే, నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ సాయిల్ కవర్స్ మోస్ట్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ. సో డెక్కన్ ప్లాట్యూ చుట్టూ కవర్ అయ్యే మోస్ట్ సాయిల్ ఏంటి మా? బ్లాక్ సాయిల్. ఓకే, నెక్స్ట్ the product of two positive numbers is 972 and the quotient is 4/3. The numbers is, సో ఇది మనకి నెంబర్ సిస్టమ్ బేస్ క్వశ్చన్. ఓకేనా, సో నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్. నెక్స్ట్ రుద్రేశ్వర టెంపుల్ ఆర్ వేయి స్తంభాల గుడి 1000 పిల్లర్స్ టెంపుల్స్ వాజ్ బిల్ట్ బై రుద్రదేవ. ఓకేనా, సో ఇది ఒక క్వశ్చన్ లాగా ఫార్మాట్ చేయొచ్చు. ఓకే, సో రుద్రదేవ ఏం బిల్డ్ చేశారు? రుద్రేశ్వర టెంపుల్, వేయి స్తంభాల గుడి, 1000 పిల్లర్స్ టెంపుల్ అని అంటారు. సో విచ్ డైనస్టీ దట్ రుద్రదేవ బిలాంగ్స్ టు. ఇతను మనకి ఏ డైనస్టీకి సంబంధించిన వాళ్ళు అంటే కాకతీయ డైనస్టీ. ఓకేనా, సో ఈ తెలంగాణ రీజియన్స్ వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అయ్యే క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సో ఇది మనకి ఆపరేషన్ బేస్డ్ ఈజీ క్వశ్చన్ మా. ఓకేనా, సో ఇవి మనకి 16